తెలంగాణ రాష్ట్రంలో నూతన సంక్షేమ పథకాల అమలు, పరిపాలనా పరమైన సంస్కరణల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ ఉన్నత స్థాయి కేబినెట్ భేటీని ఈ నెల 23వ తేదీన నిర్వహిస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. చర్చకు రానున్న ప్రధాన అంశాలు, ఎజెండా విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నాటికి ప్రజల్లోకి సరికొత్త కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీలో చర్చించబోయే కొన్ని అత్యంత ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించి లబ్ధిదారుల సరైన ఎంపిక, అర్హతలు, మార్గదర్శకాల మార్పులపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ఉద్దేశించిన హ్యామ్ రోడ్ల టెండర్ల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ పనులను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయడానికి అవసరమైన నిధులు, అనుమతులపై కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాదు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి, ప్రభుత్వ ఆదాయానికి కీలకమైన భూముల రిజిస్ట్రేషన్ ధరల సవరణపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్ల కోసం ఉద్దేశించిన హెల్త్ కార్డుల జారీ, నూతన ప్రభుత్వ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియపై కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇష్టారాజ్యంగా పెరుగుతోన్న ఫీజులను నియంత్రించడం, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలు కూడా ఈ సమావేశ ఎజెండాలో ప్రధానంగా చేర్చబడ్డాయి. రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం చేసే ఈ కేబినెట్ భేటీపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విభిన్న వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ వరాలను ప్రకటించబోతోంది. జూన్ 2న రానున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని యంత్రాంగం సరికొత్త సంక్షేమ పథకాల అమలుకు సర్వము సిద్ధం చేస్తోంది. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చే పలు నిర్ణయాలను ఆ రోజే అధికారికంగా వెల్లడించనున్నారు. ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే ధ్యేయంగా రేవంత్ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం కింద నమోదైన లబ్ధిదారులకు 5 లక్షల బీమా సౌకర్యం లభిస్తుంది. ప్రస్తుత బడ్జెట్లో ఇందుకోసం సర్కారు సుమారు 4,000 కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. జూన్ 2వ తేదీన ప్రభుత్వ ప్రతిపాదనలు, ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అధికారుల మధ్య ఈ ప్రాజెక్టుపై అధికారిక ఒప్పందం జరగనుంది. అంతేకాదు చాలా కాలంగా సామాజిక పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ఈ ఆవిర్భావ దినోత్సవం తీపి కబురు అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా మరో 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలనుకునే నిరుపేదల కోసం ఉద్దేశించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. జూన్ 2 నుంచే ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి గృహ నిర్మాణ ఆర్థిక సహాయ నిధులు విడుదల కానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల చిరకాల డిమాండ్ను నెరవేరుస్తూ జూన్ 2 నుంచి పూర్తిస్థాయి డిజిటల్ హెల్త్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా డిజిటల్ హెల్త్ కార్డుల వసతిని కల్పిస్తున్నారు. మరోవైపు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నారు. భవిష్యత్తులో వీరికి ఉదయం పూట అల్పాహారం కూడా అందించే యోచనలో యంత్రాంగం ఉంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం జూన్ 2న ప్రారంభం కానుంది. దీని ద్వారా అభ్యర్థులకు విదేశాల్లో ఉద్యోగాలు సాధించేలా ప్రత్యేక శిక్షణనిస్తారు. అదే రోజున హైదరాబాద్లోని సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో పాక్షికంగా వైద్య సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీన చేయూత పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్స్కి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 42 లక్షల మంది పెన్షనర్స్ ఉంటే గత 3 ఏళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదు. కేవలం పాత పెన్షనర్లు చనిపోయిన సందర్భాల్లో వారి స్థానంలో వారి భార్యలకు మాత్రమే పెన్షన్స్ బదిలీ చేస్తూ ఇస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా మరో 10 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2 లక్షల పెన్షన్స్ ని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త పెన్షన్లను జూన్ 2న పంపిణీ చేయనున్నారు. దీనికి తగ్గట్లుగా రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అర్హుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్స్ని కోరింది. ప్రస్తుతం సెర్ప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల వివరాలను సరిచూసేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ను వినియోగిస్తున్నారు. చనిపోయిన వారు, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ప్రస్తుతం జీవించి ఉన్న వారి ఖచ్చితమైన వివరాలతో తుది జాబితాను తయారు చేస్తున్నారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెలాఖరుకల్లా పూర్తి కానుంది. ఆ తర్వాత గ్రామ వార్డు సభలు నిర్వహించి మృతుల పేర్లను తొలగించేందుకు తీర్మానాలు చేయనున్నారు. కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని సెట్ సీఈఓ దివ్య దేవరాజన్ కలెక్టర్స్కి పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కొత్త పెన్షనర్ల ఎంపికలో ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలను నిర్దేశించింది. లబ్ధిదారుల జాబితా రూపకల్పనలో తొలుత దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని, ఆ తర్వాత వరుసగా వృద్ధులు, వితంతువులకు ప్రాధాన్యతనిస్తూ జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్స్కు ప్రభుత్వం సూచించింది.